ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారు అనుకున్నాను. ఈరోజు మీకు ఒక కొత్త వెరైటీ కర్రీ పరిచయం చేయబోతున్నాను. దాని పేరు ఫుల్ మకానీ. ఫుల్ మకానీ ఒక కప్పు వేయించి నెయ్యిలో వేయించి పక్కకు పెట్టుకోవాలి దూరగా. నెక్స్ట్ ఒక కప్పు సోయా చంక్స్ నీళ్ళల్లో సాల్ట్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఒక కప్పు ఆనియన్ చాపుడు, ఒక కప్పు టమాటా పేస్ట్, కొబ్బరి, మన పుచ్చకాయ గింజలు పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లిపాయ పేస్ట్, మన ఇది ఫ్రెష్ క్రీము, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి, హోల్ గరం మసాలా, పచ్చిమిరపకాయలు. ముందుగా నూనె వేస్తున్నాను కడాయిలో. ఈ హోల్ గరం మసాలా వేసేయాలి. ఇందులో కొబ్బరి, పుచ్చకాయ గింజలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ బాగా వేయించి పెట్టుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది కొంచెం వేగడానికి కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. టమాటా పేస్ట్, ఇవన్నీ బాగా కలిపేసేసి కొంచెం 10 నిమిషాలు చల్లగా పెట్టుకోవాలి. గ్రేవీ ఒకవేళ మనము ఆనియన్ పేస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. నూనె వేసేసుకొని ఇందులో మన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకొని వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ మగ్గుతుందండి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసేసుకుందాము. పసుపు, ఉప్పు, సరిపోయినంత కారం వేసేసాను. కొద్ది ఇందులో సోయా చంక్స్ నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఇది వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ సోయా చంక్స్, నెక్స్ట్ వచ్చి ఈ ఫుల్ మకానీ 2 వేసేసేయాలి. ఇందులో ఈ గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి 3 వేసేస్తున్నా. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి దీన్ని బాగా ముక్కలు అవి నానతాయి. ఇవి ఇందులో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే సార్ రెడీ అయిపోయిందండి. దీనిలో కసూరి మేతి వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర. ఈ ఫుల్ మకానీ కూడా టేస్ట్ చేయబోతున్నాం ఎలా ఉందో. చాలా బాగుందండి. మీరు కూడా దీన్ని చేసుకుని తినే ఎలా ఉందో మీ అనుభవాన్ని నాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.